కాగితాలమే సుమా. ఇప్పుడు వీరందరూ ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లోకి తిరుపతిరావు గారు వెళ్ళే దారి లేదు, ఆలూరు రఘురాజరావు గారు తనకిచ్చిన ప్లాట్లకు వెళ్ళే దారి కూడా లేని పరిస్థితి ఉంది. ఇవాళ 18 మాసాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, 4-5 నెలల నాడు టెండర్లు పిలిచారు, కానీ వాటికి ఇంకా అమలు కావటల్లా. విషయం ఏంటంటే ఇక్కడ మనం బాధపడాల్సిన విషయము, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, ఒక 1000 రూపాయలు ఉంది. ముందు ఏం కొందాం, అత్యవసరంగా కావాల్సింది ముందు కొంటాం, పెద్దగా అవసరం లేదని లాస్ట్లో కొంటాం, అంతే కదా. ఎంత చదువుకున్నవాడు కూడా చదువు లేనివాడు కూడా చేసే పని అది. కామన్ సెన్స్ ఆలోచించి చేసేటటువంటి విషయమే. అటువంటిది మరి అప్పుడే తను ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయకపోగా, టెండర్లు పిలవకపోగా, అప్పటికే 100 అడుగుల లోతులో నుంచి పైప్ ఫౌండేషన్ వేసి G+7 అంతస్తులు కడతానికి వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనం కట్టి ఉండగా, మళ్ళీ ఐకానిక్ సెక్రటేరియట్ భవనాలు అనే పేరు మీదుగా పెద్ద 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 గోతులు తీసేసి కాంక్రీట్ వేసిన పరిస్థితి. ఆ కాంక్రీట్ కూడా కొత్త టెక్నాలజీతో ఇన్ని గంటల్లో 50 గంటల్లోనే ఇదే చేసాం, 54 గంటల్లో ఇదే చేసామని చెప్పేటటువంటి విధానంగా జరిగిన విషయం కూడా నేను గుర్తుకు చేస్తూ ఉన్నా. అట్లాగే అయిపోయింది, ఇప్పుడు జరగట్లా. పైపెచ్చి ఇప్పుడు మళ్ళీ 16,600 ఎకరాలు అమరావతి ల్యాండ్ పూలింగ్ 2 అన్నారు. ఈ 16,600 ఎకరాలు దేనికి కేటాయిస్తారో తెలుసా అండి? కేవలం అమరావతి రైల్వే లైను, రైల్వే స్టేషన్, స్మార్ట్ ఇండస్ట్రీస్కి 2,500 ఎకరాలు, రైల్వే స్టేషను రైల్వే లైన్కి 1,500 ఎకరాలు. తర్వాత అది ఇప్పుడు మీ దృష్టిలోకి తెచ్చేది ఏంటంటే, రైల్వే లైను అక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడ నంబూరు దాకా ఒక 500 ఎకరాలు, 494 ఎకరాలు కావాల్సి వస్తుంది రైల్వే లైను. ఓకే, అది మనం ఎవరో మార్చగలిగింది కాదు. కానీ 1000 ఎకరాలలో 24 ప్లాట్ఫార్ములతో రైల్వే స్టేషన్ కడతాడంట. భారతదేశంలోనే అతిపెద్దది. బహుశా నేను అనుకోవటం భారతదేశంలోనే కదా, ప్రపంచంలో కూడా ఎక్కడ 1000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ లేదు. భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ హౌరా. గ్రేటర్ కలకట్టా పాపులేషన్ 2 కోట్లు. హౌరా స్టేషన్ 24 ప్లాట్ఫారం, రోజుకి 1000 రైళ్లు టచ్ చేస్తాయి, రావటం కానీ పోవటం కానీ. రోజుకి 10 లక్షల మంది ప్రయాణికులు దిగటం కానీ ఎక్కటం కానీ చేస్తారు. వాటికి ఇంకా 2 లక్షల జనాభా లేనటువంటి అమరావతి 29 గ్రామాల వారికి సంబంధించి 1000 ఎకరాలలో రైల్వే స్టేషన్ కడతాము అని చెప్పి నారాయణ గారు అంటున్నాడంటే, ఇదే మాట మామూలుగా అయితే మనం ఏమంటాం, పిచ్చాడెవరో మాట్లాడుతున్నాడు రా అంటాం, అవునా? కానీ బాధ్యత కలిగిన మంత్రి అట్లా మాట్లాడుతూ ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారు సమర్థిస్తా. అట్లాగే 2,500 ఎకరాలలో స్మార్ట్ ఇండస్ట్రీస్. ఇప్పటికే అమరావతి రాజధాని నగరంలో నవనగరాలు 9 నగరాలు, అందులో ఐటీ, అట్లాగే ఎలక్ట్రానిక్స్ సిటీ, దానికి 6,540 ఎకరాలు కేటాయింపు ఉంది ఇప్పటికే. అందులో వచ్చేటటువంటి గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, సావిళ్ళు, దొడ్లు ఇవి పోగా వాడికి ఎల్పిఎస్ దీని ప్రకారంగా ఇచ్చే నివాస వాణిజ్య ప్లాట్లు పోగా మిగిలినటువంటి భూమి ఏదైతే ఉందో అన్నీ వాడుకోవచ్చు. చాలా ఉంటుంది, కానీ అది చాలదు. 2,500 ఎకరాలు అంటే ఇప్పుడు మొత్తం 2,500, 1,500, 4,000 ఎకరాలు. 4,000 ఎకరాలంటే నారాయణ గారి లెక్క ప్రకారంగా 16,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకోవాలి.
అదే ఇప్పుడు జరిగింది. ఇక జరగబోయేది ఏంటి అంటే గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంతకుముందు నారాయణ గారు కొద్ది నెలల కొత్త 2500 ఎకరాలు కావాల్సి వస్తుందన్నాడు. ఇప్పుడు మరి ఆయనకి ఏమభిప్రాయం కలిగిందో ముఖ్యమంత్రి గారికి 5000 ఎకరాలు కావాలి అంటున్నాడు. వాళ్ళ 5000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ పెట్టాలంటే రైతుల దగ్గర నుంచి 20,000 ఎకరాలు తీసుకోవాలి. అట్లాగే ఒలింపిక్స్ గ్రేట్ స్పోర్ట్స్ సిటీ 2500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తాము అంటాడు. నవనగరాలలో స్పోర్ట్ సిటీకి 4150 ఎకరాలు కేటాయింపు ఉంది ఇప్పటికే. కానీ అది చాలదు. స్పోర్ట్స్ని ఒలింపిక్ స్పోర్ట్స్ని నిర్వహించే స్థాయిలో మనం స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి తీసుకుంటాం అంటాడు నారాయణ గారు. ఇప్పుడు